ఆయన పర్సనల్ గా సమాధానం చెప్పారు. వాళ్ళ కూతుర్ని కూడా పవన్ కళ్యాణ్ గారు కూతుర్ని కూడా ఏదో అన్నప్పుడు రియాక్ట్ అయినట్టున్నారు. కూతుర్ని అదే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, భార్యని, కూతుర్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక భర్తగా, ఒక కుటుంబంలోని పెద్దగా ఆయన రియాక్ట్ అయ్యారు. అది ఖచ్చితంగా అది ఎవరైనా కూడా ఆ ప్లేస్ లో ఎవరున్నా కూడా అలాగే రియాక్ట్ అవుతారు. మనిషి అన్నవాడు ఎవడన్నా అలాగే రియాక్ట్ అవుతారు. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు అక్కడ కార్యకర్తలను ఉద్దేశించి మీరు వాళ్ళ మీద దాడులు చేయండి, మీరు వాళ్ళని కొట్టేయండి, చంపేయండి, నరికేయండి అని ఎక్కడా చెప్పలేదు. అంటే మీ పేరుని నాని మాట్లాడినవి, జగన్మోహన్ రెడ్డి మాట్లాడినవి, పవన్ కళ్యాణ్ మాట్లాడినవి మూడు ఒకటే ఘాటిని ఎలా కట్టేస్తారు? ఆ మూడిటి మాటల మధ్య మీకు కొంచెం తేడా కనిపించట్లేదా? విచక్షణ జ్ఞానం లేదా? ఇంకొకటి సార్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆ ముఖ్యమంత్రిని ఉరి తీయాలటువంటి వ్యక్తిని అన్నారు, షూట్ చేసి చంపేయాలి అన్నారు. ఆ మాటల్ని ఏమంటారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు దేవాలయం లాంటి అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు భార్యని ఇష్టం వచ్చినట్టు నిందలు వేసి దూషిస్తుంటే అక్కడే ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ముసుముస నవ్వులు నవ్వుకుంటూ ఎంకరేజ్ చేయలేదా? ఇంకొక విషయం వాళ్ళ ఆయన్ని ఏమన్నా అంటే వాళ్ళ కార్యకర్తలకు బీపీలు వస్తాయి, కోపాలు వస్తాయి, దాంట్లో ఆ ఉద్రేకంలో వాళ్ళు దాడులు చేస్తారని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. అది రెచ్చగొట్టడం అంటే. ఇంకొక విషయం, జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలో పవన్ కళ్యాణ్ గారివి, చంద్రబాబు నాయుడు గారివి ఫ్లెక్సీలు పెట్టి, బాక్సింగ్ పంచింగ్ బ్యాగులు పెట్టి వాటిని గుద్దారు వాళ్ళ కార్యకర్తలు. అది కాదండి కార్యకర్తలు రెచ్చగొట్టడం. జోగి రమేష్ ఏం చేశారండి? వేశారండి. అంత ఉన్న వ్యక్తిని బయటకు రాని మీరు మళ్ళీ వాళ్ళ పార్టీ చేశారు. ఇవి కాదా సాక్షాత్తు స్వయం మంత్రి అప్పుడు సజ్జల ఇటువంటి వ్యాఖ్యలు ఎవరన్నా మేము అంటే మరి వాటిని పెట్టేస్తున్నారు. మాట్లాడారంటారు, చెప్తున్న ఎవరినేమని అది ఒక నాయకుడు రెండింటికి తేడా ఉంది కదండి. సుజాత గారు, ఇప్పటి వరకు మీ వాయిస్ క్లారిటీగానే ఉంది, ఉన్నట్టుండి మీ వాయిస్ క్లారిటీ తగ్గింది. ఒక్కసారి రీజాయిన్ అవ్వండి, మళ్ళీ ఇస్తాం మీకు. మనం రేగి లక్ష్మణరావు గారితో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు, ఇప్పుడు ఎవరు రెచ్చగొట్టారు, ఎవరు రెచ్చిపోయారు ఇది కంటే కూడా ఒక వైసీపీ పార్టీగా మీరు అసలు ఏం కోరుకుంటున్నారు ప్రజల తరఫున? లక్ష్మణరావు గారు, ప్రజల తరఫున ఏం కోరుకుంటున్నాం అంటే, విశ్వనాథ్ గారు ప్రజలకి సూపర్ 6 అన్నారు. సూపర్ 6 బాగానే ఉంది. అయితే ఏమన్నారంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలన్నీ కంటిన్యూ చేస్తా సూపర్ 6ను కూడా అమలు చేస్తామని అన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు కూడా కలుపుకోవాలి మీరు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి పథకం మేము ఇస్తాము, ప్లస్ సూపర్ 6 కంటిన్యూ చేస్తాము, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దాని మీద మేము డబుల్ ఇస్తాము అని అన్నారు. ఆ రకంగా మనం చూస్తే ఇంటింటికి బాండ్ పేపర్లు పనిచేస్తారు. బాండ్ పేపర్లు చూడండి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి బాండ్ పేపర్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సంతకాలు పెట్టిన బాండ్ పేపర్ ఇంటింటికి పంచారు. ఇంటింటికి పంచి ఏమన్నారంటే, ఇక్కడ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ.